ఏపీ మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజని అలియాస్ చిడతల రజని దారుణంగా ఓడిపోయింది. తన చిట్టి షెల్లెమ్మకు జగన్ నియోజకవర్గం మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. గుంటూరు వెస్ట్ ఓటర్లు విడదల రజని అండ్ గ్యాంగ్ని తరిమి కొట్టారు. అంతకుముందు ఎగ్జిట్ పోల్లోనూ ఆమె గుంటూరు వెస్ట్ నుంచి ఓడిపోతుందని వైసీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చే ఆరా మస్తాన్ లాంటి వ్యక్తి కూడా చెప్పేశాడు. ఆరా మస్తాన్లు ఆత్మసాక్షిలు ఓడుతుందని చెప్పకముందే విడదల రజని ఓటమి ఎప్పుడో డిసైడ్ అయింది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి స్పష్టంగా తెలుసు. కానీ ఆమెకు సీటు లేదు, కాదు ఇవ్వలేమనే ధైర్యం ఆ ఇద్దరికీ లేదు. అందుకే చిలకలూరిపేట నుంచి మార్చి గుంటూరు పశ్చిమకి తీసుకొచ్చారు ఈ మేకప్ మంత్రి గారిని. అయినా ఫలితం లేకుండా పోయింది. రజని దారుణంగా ఓడిపోయింది. నిజానికి విడదల రజనీపై నిలబెట్టిన టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి అంత బలమైన క్యాండిడేట్ ఏమీ కాదు. కానీ ఆమె చేతిలో కూడా రజని 50,000 ఓట్ల తేడాతో ఓడింది. సైబరాబాద్లో చంద్రబాబు నాటిన మొక్కని అని చెప్పుకొని టీడీపీలో చురుగ్గా తిరిగిన రజని బాబుని మెప్పించడానికి ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డిని పిల్లల్ని ఎత్తుకుపోయే రాక్షసుడితో పోల్చింది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సహకారంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రజని ఆయనకే ఎర్త్ పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి మహానాడులో అదిరిపోయే స్పీచ్తో చంద్రబాబు దృష్టిలో పడింది. టీడీపీలో సీటు రాదని గ్రహించిన రజని ఓ మంచి రోజు చూసుకుని 2019 ఎన్నికలకి ముందు వైసీపీలో చేరి పత్తిపాటి పుల్లారావుకే సవాల్ విసిరింది. యాంటీ టీడీపీ వేవ్లో అనూహ్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి అక్కడి నుంచి హై స్పీడ్తో చక్రం తిప్పడం ప్రారంభించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికే కాదు, విడదల రజనీకి కూడా రాజకీయ సలహాదారుగా మారారు. సజ్జల అండదండలతో గుంటూరు జిల్లాని వణికించే స్థాయికి ఎదిగింది విడదల రజని. 2019 ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించిన నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలతో జగడానికి దిగింది. జగన్కి అత్యంత సన్నిహితుడైన మర్రి రాజశేఖర్ను రాజకీయంగా తొక్కేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేసింది. చిలకలూరిపేటలో మరో లీడర్ ఎదగకూడదు అనే రీతిలో సొంత పార్టీ నేతలపై కార్యకర్తలపై కేసులు పెట్టించింది. 33 ఏళ్ల విడదల రజని అంత వేగంగా చిలకలూరిపేట రాజకీయాల్లో పావులు కదుపుతుంటే నోరెళ్లబెట్టి చూశారు గుంటూరు జిల్లా రాజకీయ ఉద్దండులు. తన అనుమతి లేకుండా ఎంపీ కూడా తన నియోజకవర్గంలోకి అడుగు పెట్టొద్దని ఆదేశించింది రజని. ఆమె రజక కులస్తురాలు. భర్త కుమారస్వామి కాపు, అమెరికన్ సిటిజన్. రజని రాజకీయాలతో తనకి సంబంధం లేదంటూనే చిలకలూరిపేటలో పాలిటిక్స్ ని కంట్రోల్ చేయసాగాడు భర్త కుమారస్వామి. రజని తనకంటూ సొంత గ్యాంగ్ ఏర్పాటు చేసుకుంది. అలాగే మీడియా ఛానల్స్తో గట్టి సంబంధాలు, సొంత సోషల్ మీడియా టీం, వీటన్నింటితో చెలరేగిపోయింది. ఇంత కూడా రాజకీయ అనుభవం లేదు. మొదటిసారి ఎమ్మెల్యే, కానీ చిడతల రజని వ్యవహార శైలి మాత్రం 5 సార్లు ఎమ్మెల్యే అయిన నేతకు మించి ఉంటుంది. పార్టీలో ఎవరైనా తనకు ఎదురు తిరిగారా వాళ్ల మీద ఏదో ఒక కేసు పెట్టి లోపల వేయించేది. సొంత పార్టీ నేతలపైనే సోషల్ మీడియాలో అసత్యపు వార్తలు రాయించేది. సోషల్ మీడియాలోనూ తనకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ల పని అయిపోయినట్లే. విడదల రజనీపై హైకమాండ్కు ఎన్ని కంప్లైంట్లు చేసినా అవన్నీ సజ్జల సీట్ దగ్గరే ఆగిపోయేవట. దాంతో ఇంకా నేతలెవరూ నోరెత్తలేదు. ఎంపీ కృష్ణదేవరాయలు రజని బహిరంగంగానే తిట్టుకోవటం మొదలుపెట్టారు. 1-2 సార్లు జగన్ వీళ్ళిద్దరికీ రాజీ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. రజని మరిది చిలకలూరిపేటలో సమాంతర ప్రభుత్వం నడిపాడు. అతగాడి వసూళ్లు అంతా ఇంతా కాదు. తనకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని, అమెరికాలో కంపెనీలు ఉన్నాయని బడాయి కబుర్లు చెప్పే రజని నియోజకవర్గంలో కోట్లలో అవినీతి చేసింది. అన్నింటికన్నా ముఖ్యమైనది భూముల కొనుగోలు. సెంటు భూమిలో ఇల్లు నిర్మించే కార్యక్రమానికి రైతుల నుంచి తన బినామీల ద్వారా మొదట ఎకరం 10 లక్షలకు కొనిపించేది. ఆ తర్వాత అదే భూమిని ప్రభుత్వంతో ఎకరం 50 లక్షల రూపాయలకు కొనిపించేది రజని. ఈ రకంగా వందల ఎకరాలు దొడ్డిదారిన ఎక్కువ రేటుకు ప్రభుత్వం చేత కొనిపించి భారీగా వెనకేసుకుందనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో
జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విడుదల రజనీకి ఏకంగా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను కట్టబెట్టేశాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన 2.5 ఏళ్లలోనే విడుదల రజనీ ఏకంగా మంత్రి అయిపోయింది. పార్టీలో 4-5 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళెవ్వరికీ దక్కని అవకాశం మేకప్ రజనీకి దక్కింది. మంత్రి అయ్యాక రజనీ అరాచకాలు ఇంకా పెరిగిపోయాయి. చిలకలూరిపేటలో వైసీపీ పూర్తిగా దెబ్బతిన్నది. విడుదల రజనీ శృతి మించిన వ్యవహారాలను తట్టుకోలేక పార్టీ నాయకులే శ్రీరెడ్డితో రజనీకి వ్యతిరేకంగా అసభ్యకరమైన వీడియో చేయించి వదిలారు. అయినా రజనీ హవా తగ్గలేదు. ఐపాక్ సర్వేలో ఆమెకు మళ్లీ చిలకలూరుపేట సీట్ ఇస్తే ఓడిపోవటం ఖాయమని తేలింది. కానీ రజనీకి సీటు ఇవ్వను అనే ధైర్యం జగన్కి ఉందా? ఎంతో మంది నేతలు ఎమ్మెల్యేలను కనుసైగతో గెటౌట్ అనే జగన్ విడుదల రజనీని మాత్రం అదే స్థాయిలో పక్కకు తప్పించలేకపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి సన్నాయి నొక్కులు ఎలాగూ ఉంటాయి కాబట్టి చిలకలూరుపేట నుంచి తప్పించి గుంటూరు వెస్ట్కి చిడతల రజనీని తరలించారు. 40 మంది ఎమ్మెల్యేలను పీకి అవతల పడేసిన జగన్ గెలవదని తెలిసినా విడుదల రజనీకి సీటు నిరాకరించలేకపోయాడు. గుంటూరు వెస్ట్లో ఆమెను గెలిపించడానికి వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి మిగిలిన వాళ్ళందరికీ వార్నింగులు వెళ్ళాయి. అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే రజనీ చిలకలూరుపేట ఖాళీ చేశాక అక్కడ మల్లెల రాజేష్ నాయుడికి మొదట వైసీపీ టికెట్ ప్రకటించారు. వెంటనే మరోసారి రజనీ తన పవర్ ఏంటో చూపించింది. రాజేష్ నాయుడికి టికెట్ ఇవ్వొద్దంటూ జగన్ని, సజ్జల రామకృష్ణారెడ్డిని దాదాపు ఆదేశించినంత పనిచేసింది. ఆమె మాటే శాసనం కనుక కుక్క పిల్లలా తల ఊపుతూ మల్లెల రాజేష్ నాయుడుని పీకి పడేశారు. రజనీ చెప్పిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. మల్లెల రాజేష్ నాయుడు వెంటనే టీడీపీలో చేరి రజనీకి వ్యతిరేకంగా గుంటూరులో పనిచేశారు. నిజానికి చిలకలూరుపేటలో 2019లో రజనీ గెలవటానికి మల్లెల రాజేష్ నాయుడు కృషి చాలా ఉంది. అప్పట్లో తన 6 కోట్ల రూపాయలు రజనీకి ఇచ్చారని, అందులో సగం మాత్రమే వెనక్కి ఇచ్చిందని, మిగిలిన డబ్బులు అడిగితే బెదిరిస్తోందని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి రాజేష్ నాయుడు చెప్పాడు కూడా. 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని. తాను గుంటూరులో సీటు సంపాదించుకోవటమే కాదు, చిలకలూరిపేటలో ఎవరు ఉండాలో కూడా డిసైడ్ చేసే శక్తిగా ఎదిగింది రజనీ. చిడతల రజనీ కోసం జగన్ తనను ఎన్ని రకాలుగా అవమానించారో నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు చాలా మంది దగ్గర చెప్పుకొని బాధపడ్డారు. ఫైనల్గా వైసీపీని వదిలి టీడీపీలో చేరి మళ్లీ ఎంపీగా ఎన్నికయ్యాడు లావు కృష్ణదేవరాయలు. గెలిచే ఒక్క ఎంపీ క్యాండిడేట్ని కూడా వదులుకున్నారు. కానీ విడుదల రజనీపై మాత్రం ఈగ వాలనివ్వలేదు జగన్, సజ్జల. చిలకలూరుపేటను వదిలి గుంటూరు సీటు సంపాదించాక కూడా రజనీ తన వికృత చేష్టలు ఆపలేదు. గుంటూరు వెస్ట్లో ఓటర్లను కలవాల్సింది పోయి టీడీపీ, జనసేన నేతలను కొనటం మొదలుపెట్టింది. జనసేన టౌన్ అధ్యక్షుని ఏకంగా వైసీపీలో చేర్చుకుంది. వెస్ట్లో అంతకు ముందు గెలిచిన మద్దాలి గిరి నామ్కే వాస్తేగా తన పక్కన పెట్టుకుని పూర్తిగా తన సొంత సైన్యాన్ని ఎన్నికలకు ఉపయోగించింది. చిలకలూరిపేటలో చెల్లని రూపాయి గుంటూరు వెస్ట్లో ఎలా చెల్లుతుందని జగన్ అనుకున్నాడు. రజనీ ఎక్కడికి వచ్చినా అవే చిల్లర వేషాలు కదా. విడుదల రజనీని గెలిపించాలని జగన్, సజ్జల ఎంత పరితపించినా జనం తిరస్కరించారు. అంతగా పాపులారిటీ కూడా లేని గల్లా మాధవిని 50,000కు పైగా మెజారిటీతో గెలిపించారు. 28 ఏళ్లకే తన మాటల చాతుర్యంతో, చమక్కులతో ఎమ్మెల్యే, మంత్రి అయిపోయిన విడుదల రజనీ చూపుడు వేల్తో అందరినీ శాసించాలనుకున్నారు. కానీ తన అతి తెలివితేటలు, సోషల్ మీడియా వ్యూహాలతో 2024లో ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోదామని కలలు కన్నారు. కానీ జనం ముందు ఓడిపోయారు. రజనీ విషయంలో పార్టీ నేతల నోళ్లు మూయించగలిగారు, కానీ జనం తీర్పుని మార్చలేకపోయారు. మార్చలేకపోయారు జగన్, సజ్జల.